ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఈ నెల 28న చేపట్టనున్న ర్యాలీకి సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి జగన్మోహన్ రెడ్డి పాలన ప్రారంభమయ్యే వరకు కేవలం 11 మెడికల్ కళాశాలలు ఉంటే, ఈ రాష్ట్రానికి ఏకంగా 17 నూతన మెడికల్ కళాశాలలను తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన మెడికల్ కళాశాలలన్నింటినీ అమ్మకానికి పెట్టిన చరిత్ర చంద్రబాబు నాయుడుదన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, పోరాటాలు చేపడుతున్నామని తెలిపారు. దీనిపై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎలా అయినా సరే మెడికల్ కళాశాలలను అమ్మేయాలనే దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులకు ఈరోజు మెడికల్ కళాశాలలను అప్పనంగా దోచిపెడుతున్నారని అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిలిపివేసే దిశగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో 1,00,00,000 సంతకాల సేకరణ ఉధృతంగా సాగుతుందన్నారు. నెల్లూరు నగరంలో కూడా ఈ 1,00,00,000 సంతకాల సేకరణ 60,000 అనుకుంటే 1,00,000 దాటిపోయే పరిస్థితి కనిపిస్తుంది అన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 28వ తేదీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని వీఆర్సీ అంబేద్కర్ బొమ్మ వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ప్రజలతో ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కి మెమోరాండంను అందజేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడం తగదని, ప్రభుత్వం పునరాలోచించుకుని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తెలియచేసి తాను విజ్ఞప్తిని ప్రభుత్వానికి పంపాల్సిందిగా కోరుతామన్నారు. ఈ నెల 28వ తేదీ నెల్లూరు నగర నియోజకవర్గంలో జరగనున్న ర్యాలీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి డ్రాస్టిక్ డెసిషన్స్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడం ఎంతో గౌరవంగా, గర్వంగా మా రాష్ట్రంలో పేద ప్రజల కోసం ఇన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని చెప్పుకోవడం ప్రతి స్టేట్కి కూడా ఒక గర్వకారణమైనటువంటి ఇష్యూ. మరి అలాంటి సందర్భంలో ఇంత పెద్ద స్టేట్కి సంబంధించి కేవలం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నప్పుడు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అదనంగా తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే వాటన్నింటినీ కూడా ఈరోజు అమ్మకానికి పెట్టినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. మరి దీనికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి కార్యక్రమాలని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ మేరకు, ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలు, అనేక పోరాటాలు కూడా చేసినాం. అయితే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మేయాలా అన్న ఆలోచనకు వచ్చి ఆ పరంగానే ముందుకెళ్ళడం, అందులో కూడా వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులకు వాటన్నిటిని కూడా ఈ ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళ చేతుల్లో పెట్టడానికి ప్రయత్నించడం కూడా జరుగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి కోటి ఉద్యమాల సేకరణ ఒకటి విస్తృతంగా జరుగుతూ ఉంది. ప్రతి వాడలో కూడా, ప్రతి ఇంటిలో కూడా ఒక వ్యక్తి వచ్చి సంతకాలు పెట్టడం అన్నది ఈరోజు ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున సుమారుగా 1 కోటి అనుకుంటే అది 1.5 కోటికి దాటిపోయే పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది. నెల్లూరు నగరంలో కూడా 60,000 అనుకుంటే 1,00,000 దాటే పరిస్థితి కనపడతా ఉంది. మరి దీనికి సంబంధించి ఈ నెల 28వ తారీఖున అంటే మంగళవారం రోజున ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్లో కానీ, ఆర్డీఓ ఆఫీసుల్లో కానీ, తహసీల్దార్ ఆఫీసుల్లో కానీ అన్నింటిలో కూడా విజ్ఞాపన పత్రాలు అందించాలా అన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు రేపు 28వ తారీఖున నెల్లూరు నగర నియోజకవర్గంలో వీఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నటువంటి డెసిషన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా అన్న అంశానికి దాన్ని ఇంకొకసారి ఆలోచించాలా, దాన్ని డ్రాప్ చేసుకోవాలా అన్న ఆలోచనతో ఆయనకి విజ్ఞాపన పత్రం ప్రభుత్వానికి పంపించడానికి, కలెక్టర్ ద్వారా పంపించడానికి విజ్ఞాపన పత్రం కూడా ఆ రోజు ఇవ్వడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని సవినయంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఈ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. దీనికి
మనము అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో గతంలో ఉన్నటువంటి 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసి కంప్లీట్గా మొత్తం ఈ పీపీపీ మోడ్లోకి రాష్ట్రాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజలు బతికే అవకాశం కూడా లేకుండా చేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా అందరం కలిసి పోరాడదామని పార్టీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ, ప్రజలకు కానీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను.